బాప్ గయా బేటా ఆగయా నరరూప రాక్షసుడు లేడు. ఇప్పుడు వారసుడు తెర మీదకి వస్తున్నాడు. నరమేధానికి కేరాఫ్ గా ఉన్న తండ్రి అగ్రరాజన్ చేతిలో ఖతమయ్యాడు. వారసత్వాన్ని నిలబెట్టేందుకు కొడుకు గన్ పట్టాడు. ఇప్పుడైతే తెరచాటున గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నాడు. రోజు రోజుకు ఆ యాక్టివిటీ పెరిగితే సైతాన్ సామ్రాజ్యం మళ్లీ రాబోతుందా? ఆల్ ఖైదా మళ్లీ ఊపిరి పోసుకుంటుందా? ప్రపంచానికి ఉగ్రముప్పు తప్పదా? ఇంతకీ నరరూప రాక్షసుడు లాడెన్ వారసుడు బతికే ఉన్నాడా? ఆల్ ఖైదా తిరిగి పంజా విసిరితే ఉగ్రవాదం బుసలు కొట్టడం ఖాయమేనా? సైతాన్ వారసుడు బతికే ఉన్నాడా? అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తోంది అతడేనా? అఫ్ఘాన్ నుంచి టెర్రర్ యాక్టివిటీ నడుపుతున్నాడా? ఒసామా బిన్ లాడెన్. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ పేరు 13 ఏళ్ల కింద ముగిసిన కథగా మిగిలిపోయింది. 2011లో ఆ దరిద్రం వదిలిపోయింది. అప్పటి నుంచి అంతా బాగుంది. అయితే ఇప్పుడు ఇంకో టెన్షన్ మొదలైంది. ఐఎస్ స్థానంలో కొడుకు వారసుడిగా అడుగుపెట్టాడు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు మిషన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. బిన్ లాడెన్ మరణంతో కనుమరుగైన తీవ్రవాద సంస్థ అల్ ఖైదా మళ్లీ విస్తరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెయిన్ గా ముప్పు పాశ్చాత్య దేశాలు, ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్ దేశాలు ప్లస్ బ్రిటన్, యుఎస్ఏ అండ్ కెనడాకి ముప్పు ఉంటుంది. వీటిలో చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళకి స్లీపర్ సెల్స్ ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి ఫైనాన్సెస్ అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ చాలా వీక్ గా ఉన్నాయి. అల్ ఖైదా వ్యవస్థాపకుడు 9/11 దాడుల నిందితుడు ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ 2011లో అమెరికా చేతిలో ఖతమయ్యాడు. ఆ తరువాత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ యాక్టివిటీ లేకుండా పోయింది. ఇప్పుడు అతని కొడుకు ఎంట్రీ ఇచ్చాడు. అతడే హంజా బిన్ లాడెన్. 2019లో అమెరికా అటాక్ లో చనిపోయినట్లు భావిస్తున్న హంజా బిన్ లాడెన్ బతికే ఉన్నాడని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అతడే ఇప్పుడు అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తున్నాడని భావిస్తున్నారు. అల్ ఖైదాకు తిరిగి ఊపిరిపోసి వెస్ట్రన్ కంట్రీస్ పై దాడులకు సిద్ధమవుతున్నట్లు యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. హంజా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్ లో రహస్యంగా అల్ ఖైదాను నడుపుతున్నాడని, తన తండ్రి బిన్ లాడెన్ ను చంపిన దేశాలపై భవిష్యత్తులో ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు అనుమానిస్తున్నారు. హంజా బిన్ లాడెన్. ఒసామా బిన్ లాడెన్ 20 మంది పిల్లలలో 15వ వాడు. బిన్ లాడెన్ 3వ భార్య కుమారుడు. ఇతన్ని ముద్దుగా జిహాద్ క్రౌన్ ప్రిన్స్ అని పిలుస్తారు. హంజా చిన్నప్పటి నుంచి తన తండ్రి అడుగుజాడల్లో నడిచాడు. హంజా 9/11 దాడులకు ముందు ఆఫ్ఘనిస్తాన్లో తన తండ్రితో కలిసి ఉన్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఆయుధాలను ఎలా వాడాలో నేర్చుకున్న హంజా ఎవరి కంటా పడకుండా, గుట్టుచప్పుడు కాకుండా తండ్రి సామ్రాజ్యాన్ని తిరిగి నెలకొల్పేందుకు పని చేసుకుంటూ వెళుతున్నట్లు యుఎస్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. అల్ ఖైదా ఆఫ్ఘనిస్తాన్లో 10 టెర్రర్ ట్రైనింగ్ సెంటర్లను నడుపుతోందని తెలుస్తోంది. పాశ్చాత్య దేశాలను ద్వేషించే గ్రూపులతో సన్నిహితంగా ఉంటోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హంజా నాయకత్వం అల్ ఖైదాకు బలాన్నిస్తోందని, తమ గ్రూప్ ను పటిష్టం చేసేందుకు హంజా తన సోదరుడు అబ్దుల్లా కలిసి పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్. తండ్రి ఒసామా బిన్ లాడెన్ ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉన్నాడని యుఎస్ నిఘా విభాగాలు హెచ్చరిస్తున్నాయి. తాలిబాన్ నాయకులే అల్ ఖైదాను కాపాడుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. హంజాతో పాటు అతడి కుటుంబాన్ని కాపాడుతున్నారని, అతడితో టచ్ లో ఉంటున్నట్లు యుఎస్ భావిస్తోంది. హంజా బిన్ లాడెన్ భద్రతను సీనియర్ తాలిబాన్ నాయకుడు పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. 450 మంది స్నైపర్లతో హంజాకు సెక్యూరిటీ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాదాపుగా 21 టెర్రర్ నెట్వర్క్లు పనిచేస్తున్నట్టు తెలిపింది యుఎస్ ఇంటెలిజెన్స్ వింగ్. ఈ నెట్వర్క్ వెస్ట్రన్ దేశాలపై దాడులు చేసేందుకు ఫైటర్స్, ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తోంది. 9/11 తరహా దాడులు జరిగేందుకు అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టెర్రర్ నెట్వర్క్ల కోసం శిక్షణా శిబిరాలు నడుస్తున్నట్టు చెబుతోంది. ఆఫ్ఘాన్ యుద్ధవీరుడు సిరాజుద్దీన్ హక్కానీ కూడా హంజా బిన్ లాడెన్ కు మద్దతిస్తున్నట్లు భావిస్తున్నారు. ఒసామా బిన్ లాడెన్ వాడిన ఆయుధాలన్నీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల దగ్గర ఉన్నాయి. ఇతర గ్రూప్ల టెర్రరిస్టులు కూడా అప్పుడు లాడెన్ వాడిన వెపన్స్ వాడుతున్నారు. ఇప్పుడు బిన్ లాడెన్ కొడుకు హంజాకు తాలిబాన్లు మద్దతిస్తున్నారు.
దీంతో అల్ ఖైదా మళ్లీ బుసలు కొడుతోందా? అల్ ఖైదా నుంచి భారత్ కు ముప్పు తప్పదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాలిబాన్ల ఆధీనంలోని ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ఉగ్రమూకలకు అడ్డాగా మారిందని అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది. అల్ ఖైదా, పాక్ కు చెందిన టీపీపీ ఉగ్రవాదులు కూడా అక్కడ ఆశ్రయం పొందుతున్నారని చెబుతోంది. ఈ నేపథ్యంలో బిన్ లాడెన్ కుమారుడు కూడా బతికే ఉన్నాడన్న వార్త పెను కలకలానికి దారితీసింది. సైతాన్ ఖతమై దశాబ్దం అయిపోయింది. భూతం పిశాచి అయి కొడుకు రూపంలో వస్తోంది. బాపు బాటలో బేటా ఫీల్డ్లోకి దిగుతున్నాడు. డర్టీ మైండ్ కు పని చెప్తున్నాడు. తండ్రిని చంపిన దేశాల మీద ప్రతీకారమే లక్ష్యంగా మళ్లీ తమ టెర్రర్ గ్రూప్ ను బలోపేతం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అందుకు ఆఫ్ఘాన్ ను వేదికగా వాడుకుంటున్నాడు. హంజా లాడెన్ బలపడితే అమెరికా, భారత్ కు టెర్రర్ ముప్పు ఉన్నట్లేనా? 9/11 మాదిరి దాడులకు ప్లాన్ చేస్తున్నారా? తాలిబాన్లు హంజాకు మద్దతివ్వడం దేనికి సంకేతం? ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే కష్టమేనా? అల్ ఖైదా మళ్లీ ఊపిరి పోసుకుంటే పరిస్థితేంటి? ఆయుధాలు బలోపేతంపైనే ఎందుకు ఫోకస్ చేసినట్లు? హంజా ఫస్ట్ టార్గెట్ అగ్రరాజ్యం అమెరికానేనా? లాడెన్ అంటేనే నరమేధం, అల్ ఖైదా అంటేనే హడల్. లాడెన్ 13 ఏళ్ల కింద ఖతమయ్యాడు. ఆ తరువాత అల్ ఖైదా యాక్టివిటీ లేకుండా పోయింది. ఇప్పుడు బేటా టెర్రర్ మైండ్ కు పని చెబుతున్నాడు. ఉగ్ర సామ్రాజ్యం కోసం పెద్ద వ్యవస్థనే నడుపుతున్నాడు. ఆఫ్ఘాన్ వేదికగా టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్లను నడుపుతూ తాము అనుకున్నట్లు అటాక్ చేసే మాస్టర్ మైండ్స్ ను తయారు చేస్తున్నాడు. తాలిబాన్ల మద్దతుతో తన కోటను నిర్మించుకునే పనిలో పడ్డారు హంజా. అల్ ఖైదా ఉగ్రవాదులకు ఆయుధాలు, శిక్షణ అంతా తాలిబాన్లే అరేంజ్ చేస్తున్నారని యుఎస్ ఇంటెలిజెన్స్ చెబుతోంది. అల్ ఖైదా యాక్టివిటీ పెరగడం అమెరికాకు ఆందోళనకరంగా మారింది. గతంలో ఆ దేశంలో అల్ ఖైదా సృష్టించిన నరమేధం మరిచిపోలేనిది. ఇప్పుడు అల్ ఖైదాకు తాలిబాన్లు మద్దతిస్తున్నారు. ఒసామా బిన్ లాడెన్ వాడిన ఆయుధాలన్నీ తాలిబాన్ల దగ్గర ఉన్నాయి. వాళ్లు అవే ఆయుధాలతో లాడెన్ సిద్ధాంతానికి మద్దతుగా హంజాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది రోజు రోజుకు విస్తరించి అల్ ఖైదా యాక్టివిటీ పెరిగితే పరిస్థితి ఎటువైపు దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సంస్థను బలోపేతం చేయడం, స్థానిక గ్రూపులతో సంబంధాలు పెంచుకోవడంపైనే ఫోకస్ పెట్టాడు హంజా లాడెన్. 2015లోనే లాడెన్ వారసుడిగా హంజా పేరు తెర మీదకొచ్చింది. దాంతో హంజా బిన్ లాడెన్ గురించి సమాచారం ఇచ్చిన వారికి $10 లక్షల ఇస్తామని అప్పట్లోనే అమెరికా ప్రకటించింది. ఆ తరువాత 2019లో జరిగిన వైమానిక దాడుల్లో అతడు ఖతమయ్యాడని భావించింది. ఇప్పుడు లేటెస్ట్ నిఘా రిపోర్ట్స్ ప్రకారం హంజా లాడెన్ సైలెంట్ గా పనికాని చేస్తున్నాడని తెలుస్తోంది. పాకిస్తాన్లోని అబోటాబాద్ లో అమెరికా సైనిక బలగాల చేతుల్లో అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మరణించి 13 ఏళ్లైపోయింది. ఒసామా బిన్ లాడెన్ నాయకత్వం వహించిన అల్ ఖైదాను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జిహాదీ గ్రూపుగా భావించేవారు. ఈ గ్రూప్ జెండాతో ఎంతో మంది మిలిటెంట్లు పోరాటం చేసేవారు. అల్ ఖైదా దగ్గర ఆర్థిక వనరులు కూడా భారీగా ఉన్నాయని భావించేవారు. కానీ ఒసామా బిన్ లాడెన్ మరణం, ఇస్లామిక్ స్టేట్ గా చెప్పుకుంటున్న మిలిటెంట్ సంస్థ ఆవిర్భావం తరువాత అల్ ఖైదా బలం, ప్రభావం చాలా తగ్గిపోయింది. ఇప్పుడు హంజా ఎంట్రీతో అల్ ఖైదాకు పూర్వ వైభవం వస్తుందా అన్నది ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ లాడెన్ సామ్రాజ్యాన్ని హంజా తిరిగి పునరుద్ధరిస్తే యావత్ ప్రపంచానికి ఉగ్రముప్పు తప్పదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే హంజా బలపడకముందే దేశాలన్నీ ఓ అడుగు ముందుకేసి అల్ ఖైదా యాక్టివిటీకి ఇప్పుడే అడ్డుకట్ట వేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.